సంబంధించి స్టాండ్ తీసుకోవడంలో, ఆ టైంలో పొత్తు ధర్మాన్ని పాటించడంలో, పొత్తు కుదర్చడంలో కీలకంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించినటువంటి పరిస్థితి. సో అదే తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే చూసాం, ఘన విజయం సాధించి అది కూడా ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఇక్కడ నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సో ఇక్కడ అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది పొరపాటులో జరిగిందా లేకపోతే ఇంకో రకంగా జరిగిందా దాన్ని అంతగా అన్వేషణ చేయాల్సిన అవసరం కాదు. పార్టీ ముందుకెళ్తుంది, కూటమి ప్రభుత్వం వెళ్తుంది. సో దాన్ని అలా వెళ్లాల్సిన అవసరం ఉందన్నటువంటి చెప్తున్నారు మౌకా ఆనంద్ సాగర్ గారు. మీరేమంటారు? తప్పకుండా అండి. నాగేంద్ర బాబు గారు నేను ఒక 2 విషయాలు చెప్పారండి ప్రధానంగా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు. రెండో పాయింట్, అక్కడ పిఠాపురం ప్రజలు విజయంగా భావించాల్సి ఉంటుందని చెప్పేశారండి. ఈ 2 అంశాల గురించి నేను ఎంతగా చేసినటువంటి అవసరం లేదనుకుంటున్నానండి. ప్రధానంగా అంటే ముఖ్యంగా అక్కడ కళ్యాణ్ గారి యొక్క అక్కడ పెట్టాలంటే అందులో టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారండి. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయక కార్యకర్తలు కలిసి రెండోది నాగబాబు గారు చెప్పినటువంటి రెండో పాయింట్ లో కలిపి ఉంటారు కనుక నాగబాబు గారు చెప్పినటువంటి 2 పాయింట్లు 100% కరెక్ట్. ఆ పాయింట్లతో నేను భారతీయ జనతా పార్టీ ఏకీభవిస్తుందండి. అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ. హనుమంత్ గారు, ఒక ప్రశ్న. అంటే ప్రధానంగా అక్కడ ముందు నుంచి ఉన్నటువంటి సొంత నియోజకవర్గం వర్మ గారిది, ఆయన కష్టపడినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి అసంతృప్తో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా వర్మ గారు అక్కడ చాలా కీలకంగా పనిచేశారు. సో ఎందుకంటే ఆయన యొక్క నియోజకవర్గం కాబట్టి సో పవన్ గెలుపులో ఆయన కూడా కీలకంగా ఉన్నారు. అంటే ఆయన్ని ప్రస్తావించకుండా ఈ 2 వ్యాఖ్యలు అనేవి కొంతవరకు వివాదంగా మారుతున్నటువంటి విమర్శలు. కానీ దానికి ఆనంద్ సార్ గారు చాలా క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చారు. కానీ మీరు మళ్ళీ సమర్థించడం అనేది అంటే మౌకా ఆనంద్ సార్ గారు చెప్పినటువంటి అంశం వేరు. అంటే మీరు మాట్లాడుతున్న అంశంలో వర్మ గారు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? గెలవటంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ఆయన కృషి లేదంటారా? ఏమండి, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జనసేన ఆవిర్భావ వేదిక అండి. ఆ ఆవిర్భావ వేదిక మీద మనం ఒక వర్మ గారి గురించో, ఒక హనుమంతరావు గురించో, ఇంకొకరి గురించో మాట్లాడటం అనేది అది అంత సబబుగా ఉండదండి. ఎందుకోసం అంటే అక్కడ వచ్చినటువంటి జన సైనికులు, జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సహజంగా ఆ అధ్యక్షుడిని పొగడతాం, ఆ అధ్యక్షుడికి ఆ ఇమేజ్ ని ఆపాదించడం అనేది సహజంగా ఏ పార్టీ అయినా కానీ చేసేటటువంటి అంశం అండి. అక్కడ ప్రజలు అంటే వర్మ గారు కూడా పిఠాపురం లో ఒక ప్రజల కింద వస్తారు. పిఠాపురం దేశం నాయకుడి కింద, ఆయన మాజీ ఎమ్మెల్యే కింద తప్పకుండా పిఠాపురం గెలుపులో వర్మ గారి పాత్ర ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పాత్ర ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల పాత్ర ఉంటుంది. కానీ అక్కడ గారు కావాల్సినటువంటి వేదికను మనం చూడాలండి. ఆ వేదిక అనేది జనసేన పార్టీ ఆవిర్భావ వేదిక. రైట్. మనకి జనసేన పార్టీ ఎస్ ఆనంద్ సార్ గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే 4 దశాబ్దాల పార్టీ అంటే టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ నిలబెట్టాం, మనం కూడా నిలబడ్డాం అన్నటువంటి వ్యాఖ్యలు. అంటే టీడీపీ పార్టీ గెలుపులో జనసేన పాత్ర ఉంది, జనసేన వల్లే టీడీపీ గెలిచింది అన్నటువంటి వాణి వినిపించే